అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పటి లెక్కనే ఇయ్యాల కూడా ధమాకా దుమ్ముదులిపే వార్తలను ఈ రాయమల్లు మీకోసానికి అని తీసుకొచ్చింది కాబట్టి వార్తలు పురాగా ఒడిసిపోయేదాక చూస్తూనే ఉండండి. సరే మరి ఇలా దప్పుడమ్మ ధమాకా దుమ్ముదులిపే వార్తలు ఏడిగా ఏమేమి ఉన్నాయో చూద్దామా, సూర్యుద్దాం పాండ్రి. ఇక బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి జగదీష్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆ సారు మస్తు గరానికి రాబట్టిండు కాంగ్రెస్ లీడరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మీద. మరి ఉన్నట్టుండి గంతగణము కోపం ఎందుకు వచ్చిందో ఏమో వార్త పురాగా తీసుకొచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ఇక బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి జగదీష్ రెడ్డి సార్కు మస్తు కోపం వచ్చిందయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మీద. అగ్గో ఎందుకయ్యా కోపం గంతగనం వచ్చిందనంటే, క్షుద్ర పూజలు ఉన్నాయనుకుంటా మాట్లాడిన మాటలకు గాను గట్టి కౌంటరే ఇయ్యబట్టిండు. మరి సార్ ఏమన్నాడో వార్త మనం చెప్పేదానికంటే సార్ నోటితో నింటేనే మంచిగా అనిపిస్తుంది కదా. సారు ఒకసారి చెప్పుండ్రి మీరేమంటున్నారో. వాస్తవానికి క్షుద్ర పూజల్ని నమ్మిన ఆచరించిన అవి ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసినా అది నేరం. ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పడం, ప్రజల్ని నమ్మించే పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే. ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆయన మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు. ఇటువంటి క్షుద్ర పూజల్ని నమ్మేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు, ప్రజల్లో అపోహలు కల్పించే వాళ్లకు తప్పకుండా వీళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. ఆయన ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. మీ ఇంట్లో కూడా ఆచరించడానికి లేదు క్షుద్ర పూజల్ని, ఎవరింట్లో వాళ్ళు కూడా ఆచరించడానికి వీలు లేదు. అవి లేని మహిమలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసే హక్కు ఎవరికి కూడా లేదు. అది సమాజంలో ఒక చెడు పొగడల్ని తీసుకొచ్చే సాంప్రదాయం. గతంలో మనం చూసినాం, మనం నెల 2 నెలలకు ఒక వార్తనే వినేది గతంలో. ఈ క్షుద్ర పూజలు చేసిరన్న వాళ్ళను ఊరంతా కలిసి చంపేసిరని రకరకాలుగా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ అటువంటి జరిగినాయి అని తెలిస్తే మంత్రిగా అదేందో బయట పెట్టడం నీ బాధ్యత. లేదు అవి ఉన్నాయి, దానివల్లనే అక్కడ ఏదో జరిగింది అని కనుక నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరము. కాబట్టి నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాడా, ఎటువంటివి లేవు క్షుద్ర పూజలు ఉండవు అని చెప్పి చెప్తాడా, లేదా మంత్రివర్గం నుంచి తీసేస్తారా, ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి. అగనట క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పి మందిని మతపరిచే మాటలు చెప్పినా, లేకపోతే అవి ఆచరణ చేయాలని అనుకున్నా, ఒకవేళ ఏడన్నా ఉన్నదని తెలిసినా వాటిని నమ్మించే ప్రయత్నం చేస్తే సమాజంలో తిరగనీకనే అర్హులు గారు వాళ్ళు ఉండాల్సిన మంత్రి పదవులలోనే కాదనుకుంటా మస్తు కోపానికి రాబట్టిండు జగదీష్ రెడ్డి సారు. ఇక చంద్రాల సార్ ఏదైనా మాట్లాడిందంటే చాలా విజన్తో మాట్లాడతాడు, ఆలోచనతో మాట్లాడతాడు. 1-10 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే బయటికి వదులుతాడు కదా మాట. అయితే డొనాల్డ్ ట్రంప్కు గట్టిగానే సురకలేసి వాతను పెట్టబట్టిండు. ఎందుకోసం అనుకున్నా ఏమో, మొత్తం నేను ఇట్టనే చెప్తే ఎట్టా వార్త చూద్దాం పాండ్రి. ఇక ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరణ చేసుకుని దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చిందయ్యా కేంద్ర సర్కారు. ఇక ఈ ప్రోగ్రామ్ కి అయితే అద్భుతమైనటువంటి ఆదరణ స్పందన అయితే గట్టిగానే దొరుకుతున్నది అయ్యా. ఇక అన్ని రాష్ట్రాలలో కలుపుకొని దగ్గర లక్షలాది మంది ఈ ప్రోగ్రాంలను అయితే పార్టిసిపేట్ చేసిళ్ళు. ఇక ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు గట్టిగానే కొనసాగింపైనాయి. ఇక హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఏపీ సర్కారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ సర్కారు సభ ఏర్పాటు చేసింది. ఇంకా కొంతమంది పెద్ద లీడర్లు గట్టిగానే హాజరు పడ్డారు. ఇక ఈ సందర్భంగా చంద్రబాబు సారు మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఒకప్పుడు భారత్ ను బీద దేశంగా గుర్తించేటోళ్ళు, ప్రపంచంలో యాడికి పోయినా కూడా పేద దేశం అని చెప్పేటోళ్ళు, భారతీయులకు ఏది శాత కాదని చెప్పే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా భారత్ అవతరణ ఏతున్నదని చెప్పి చంద్రాల సార్ చెప్పుడుతోటి ఉన్నట్టుండి అక్కడ వాళ్ళు గట్టిగానే సాపట్లు కొట్టబట్టిండ్రు. ఇక ఇప్పుడు
ఇప్పుడు 4వ స్థానానికి వచ్చిందని చెప్పి 2028 నాటికి 3వ స్థానానికి ఎగవాక్తదని కూడా ధీమాను వ్యక్తం చేసుకుంటూ వచ్చిండు. ఇక భారత్ డెడ్ ఎకానమీ అని డొనాల్డ్ ట్రంప్ చేసిన మాటలకి ఈ సందర్భంగా చంద్రాల్ సార్ ప్రస్తావన చేసుకుంటూ వచ్చిండు. డెడ్ ఎకానమీ కాదని ప్రపంచంలోనే అతి వేగంగా దూసుకోబోతున్న ఆర్థిక వ్యవస్థ ఒక్క భారతదేశానికి మాత్రమేనని చెప్పి ఎవ్వరు కూడా పోటీకి రాలేరని పడలేరని తేల్చి చెప్పిండయ్యా కరాఖండిగా. ఇంకా ఒక ముక్కల చెప్పాలంటే ఎవరిది డెడ్ ఎకానమీ అనేది భవిష్యత్తులో రాబోయే రోజులలో మీకే తెలుస్తుంది అనుకుంటా కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఏదేమైనా చంద్రాల్ సార్ మాట్లాడుతున్న మాటలకైతే ప్రతి ఒక్కరు తారీఫ్ చేయబట్టినరా. అయ్యా బా గీనే కదా లీడరు, ఇది కదా లీడర్కు ఉండాల్సిన గొప్పతనము, ఆలోచన, గుణము. ఏదేమైనా బాబు గారి విజన్ అనుకుంటా కూటమి సర్కారు పాలన చూసి ప్రతి ఒక్కరు కితాబులు ఇవ్వబట్టినరా. అయ్యా ఇక కేటీఆర్ సారు మస్తు గరం అవుతున్నాడు కదా బండి సంజయ్ సారు అన్న మాటల మీద ఫోన్ ట్యాంపరింగ్ ముచ్చట్లల్లా. ఇక ఈ ముచ్చట ఎంత వాడివేడిగా నడుతున్నదో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బండి సంజయ్ సారు కేటీ రామారావు సార్ల మధ్య ఉన్న గొల్లెన్ సపోర్ట్ని అందరు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇక ఈ ముచ్చట్లలో నోటీసులను కూడా ఇచ్చుకుంటూ వచ్చిండయ్యా కేటీ రామారావు సారు బండి సంజయ్ సార్కు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు లీగల్ నోటీసులు పంపిండాయి. ఆ ఫోన్ ట్యాంపింగ్ కేసులలో అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనుకుంటా చెప్పుకుంటా వచ్చిన సారాంశం. అయితే కేంద్ర మంత్రిగా ఉండి కూడా బాధ్యతారహితంగా గిట్లా మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి మస్తు గరానికి రాబట్టిండు కేటీ రామారావు సారు. ఒక ప్రజా ప్రతినిధి మీద గిట్లా అబద్ధపు మాటలు, అసత్య ఆరోపణలు చేసుడు సరికాదు. రాజకీయ ఉనికి కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి గట్టిగానే గరానికి రాబట్టిండు కేటీ రామారావు సారు. నాకు వెంటనే క్షమాపణ చెప్పాలి, భవిష్యత్తులో ఇటువంటి అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని హితవు కూడా చెప్పుకుంటా వచ్చిండు. లేదంటే క్రిమినల్ చర్యలకు బండి సంజయ్ బాధ్యుడు అవుతాడని చెప్పి హెచ్చరికలను సుతం జారీ చేసిండయ్యా. ఇక ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాంపింగ్ కేసులలో సిట్టు విచారణకు హాజరైన తర్వాత బండి సంజయ్ సారు కేటీఆర్ సార్ మీద ఎన్ని మాటలు మాట్లాడిండో, ఎన్ని ఆరోపణలు చేసిండో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఏదైతే బండి సంజయ్ సార్కు లీగల్ నోటీసులు పంపిండన్న ముచ్చట ఎరకేందో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు షేక్ అవుతున్నది, వైరల్ అవుతున్నదయ్యా ఈ వార్త. మరి కేటీ రామారావు సారు లీగల్ నోటీసులు పంపిన దానికి బండి సంజయ్ సారు ఎట్లా సమాధానం చెప్తాడో, ఏమని మాట్లాడతాడో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఇక అంతా నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నాకు నచ్చినట్టు నేను చేస్తా, నేను చేసిన సినిమా నీకు నచ్చకపోతే దొబ్బే అని చెప్పి ఓపెన్గా మాట్లాడే మన ఆర్జీవి సారు పోలీస్ టౌన్లో ఆధారపడ్డాడు. మరి ఎందుకోసానికనో ఏమో వార్త పురాగా చూద్దాం బాండ్రి. ఇక గతంలో వైసీపీ పాలన ఉన్న టైంలలో వ్యూహం అనే సినిమాతోని ప్రమోషన్ల ముచ్చట్లల్లా కూటమి లీడర్లు అయినటువంటి చంద్రాల్ సార్ను, నారా లోకేశం సార్ను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ను కూడా అనరాని మాటలు అనుకుంటా గుడ్డగాల్చి ముఖం మీద వేసిడే కాకుండా బురదల్లే కార్యక్రమం కూడా గట్టిగానే చేసిండని చెప్పి రామ్ గోపాల్ వర్మ అనే క్రియేటివ్ డైరెక్టర్ మీద గట్టిగానే పోస్టులు చాలా మంది పెట్టిళ్ళు. ఇంకా మరీ ముఖ్యంగా వాళ్ళ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేటట్టు ఫోటోలను సుతం మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ఇడిచిండు. అయితే గతంలో టీడీపీ పార్టీలు దీని మీద పెద్ద ఎత్తున పోలీస్ టౌన్ లో కంప్లైంట్లు పెట్టిళ్ళు. ఒంగోలు పోలీస్ టౌన్ పోయి వాళ్ళ లీడర్లను అంటున్నటువంటి తిప్పలను, అనరాని మాటల గురించి వీళ్ళు పెట్టినటువంటి పోస్టులకు గాను గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ పెద్దసార్లకు ఎప్పుడుతోని కేసునైతే నమోదు చేసి విచారణకు రావాలని చెప్పి చాలా మార్ల నోటీసులు పంపినా కూడా నేను ఢిల్లీలో లేను, నేను బాంబేలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఇట్లా రకరకాల షూటింగ్ల కారణాలతోని నా ప్రొడ్యూసర్ నచ్చబోతాడు, కొన్ని రోజులు నాకు టైం కావాలి, అప్పుడు విచారణకు తప్పకుండా మీరు ఇచ్చినట్టుగానే వస్తానన్నాడు. కానీ మళ్ళీ హైదరాబాద్కు వచ్చి షూటింగ్లు, ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. కానీ ఒంగోలు పోలీసు సార్లు ఇచ్చిన నోటీసుల మీద మాత్రం లెక్కలేనట్టు పట్టించుకున్నట్టుగా మొత్తానికైతే రియాక్ట్ కాలేదు ఈ రామ్ గోపాల్ వర్మ. ఇక దీంతో ఒంగోలు పోలీసు సార్లు మళ్ళీ హైదరాబాద్ కచ్చిళ్ళు. ఇక గిట్లా హైదరాబాద్ కు రాగానే మళ్ళీ అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు అయ్యా. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకే అరెస్ట్ చేయకుండా ఇన్ని రోజులు విచారణ కోసం రావాలని చెప్పి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు పంపించిండ్రు. ఇక మొత్తానికైతే ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఆధారపడ్డాడు. విచారణలో చంద్రబాబు, లోకేష్, పవనాల్ సారు ఫోటోల మార్పింగ్ ఇంకా ఎవరున్నారు, ఇందులో రామ్ గోపాల్ వర్మతో పాటు ఇంకా ఎవరెవరి ప్రమేయం పాత్ర ఉన్నదన్న ప్రశ్నలు కూడా పోలీసులు సందన గట్టిగానే చేసిండ్రట. ఇక రామ్ గోపాల్ వర్మ ఇచ్చే సమాధానాల ఆధారంగానే ఈ కేసుల విచారణ మీద పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఉన్నదని అంటున్నారు. ఏదేమైనా అధికార బలము, అండబలం చూసుకొని పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడవచ్చు అని చెప్పి ఒక పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళ మీద మనం రాళ్ళేసి పైశాచిక ఆనందం పొందాలని అనుకుంటే ఇవాళ రేపట్ల కేసుల ముచ్చట్లలో వైసీపీ లీడర్లు వరుస పెట్టి జైలుకు పోక రాక చూస్తేనే మనకు అర్థమవుతుంది అధికారాన్ని చూసుకొని ఎప్పుడు ఇర్రవీగొద్దన్న మాట. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముచ్చట అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు టౌన్ కు పోయిండన్న ముచ్చట్లల్లో పోస్టులు, కామెంట్లు, కౌంటర్లు గట్టిగా ఇస్తున్నారయ్యా.
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు దినం ఏదో ఒక వార్తలలో మాత్రం ఈ మధ్యకాలంలో గట్టిగానే ఉంటున్నాడు. ఇక మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ను అన్న మాటల మీద కూడా గట్టిగానే గారాన్ని కాచుకుంటా డైరెక్ట్గానే కౌంటర్లు కూడా ఇస్తున్నాడు. ఇక ఈ ముచ్చట ఆ నోట పాకి కాంగ్రెస్ పెద్దమ్మ దానికి పోయే సరకల్లా గట్టిగానే యాక్షన్ తీసుకోనికే ఏటు వెయ్యనీక రంగం రెడీ చేస్తున్నారట. ఇక మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు పెద్ద శాఖ తగిలినట్టు అయ్యింది. యాగో ఎందుకయ్యా ఏమా కదా వార్త పురాగా చెప్పంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ను టార్గెట్ చేసుకుంటా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలల్లా కనపడ చోటల్లా విమర్శలు గుప్పన ఎత్తున్న ముచ్చట్లల్లా రాజగోపాల్ రెడ్డి సార్ను పార్టీలకించి బయటకు పంపాలని చెప్పి రంగం రెడీ ఎత్తున్నట్టుగా తెలుస్తున్న ముచ్చట. ఇక ఈ మధ్య కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి సార్ తోని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సారు భేటీ అయ్యిండట. ఇక ఈ భేటీలల్లా వాళ్ళు మాట్లాడుకున్న ముచ్చట్లల్లా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశాలతో నాటుగా ప్రధానంగా ఈ రాజగోపాల్ సార్ వ్యవహారం మీద సీఎం చర్చన చేసిండట. రాజగోపాల్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే ప్లాన్ల అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తున్న మాట. అటు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద కూడా కోమటిరెడ్డి సార్ బహిరంగనే చేసిన విమర్శలకు గాను పార్టీ హైకమాండ్ కూడా పెద్ద ఎత్తునే కంప్లైంట్లు పోయినాయి. ఇక మొత్తానికైతే కాంగ్రెస్ అధిష్టానం ఈ ముచ్చట బాగానే ఆరా తీసి అసలు వివరాలను సేకరణ చేసుకుంటా ఎవరికి వాళ్లకు ఫోన్లు చేసి వాకప్ చేస్తున్నదట రాజగోపాల్ సార్ది సీఎం రేవంత్ రెడ్డి సార్ ముచ్చట్లల్లా. ఇక ఇవన్నీ పార్టీల అంతర్గత వ్యవహారాలు కాబట్టి బహిరంగంగా అయితే పతిపచ్చపోలకు మనమే ఆయుధం ఇచ్చినట్టు అవుతామని చెప్పి ఇక మెల్లమెల్లగానే వెనకాలనే సాప కింద నీరు లెక్క రాజగోపాల్ రెడ్డి సార్ మీద గట్టిగానే యాక్షన్ తీసుకునే ఆలోచన పక్కాగా ఉన్నదని అంటున్నారయ్యా ఆఫీసులో శివులు కోరుకుంటున్నా ముచ్చట్లల్లా. ఇంకా అంతనే కాకుండా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో డీకే శివకుమార్ సారు హైదరాబాద్కి వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి సారు ఆయనతోటి ములాఖత్ అయిన ముచ్చట ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వీళ్ళిద్దరు కలిసిన కలయిక ఏదైతే ఉన్నదో రాష్ట్ర రాజకీయాలలో పెద్ద సంచలనమై కూసున్నది. ఇప్పటికే ఎంపీ మల్లు రవి సార్ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోనే మాట్లాడిండు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని చెప్పి అయితే ఆ హామీని రాష్ట్ర ముఖ్య లీడర్లు అందరూ అడ్డుకుంటున్నారు అనుకుంటా రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న మాట. ఇక ఈ మధ్య కాలంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు కూడా హైకమాండ్ రాజగోపాల్ రెడ్డికి పదవి మీద హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ అది కేబినెట్ కూర్పులా కుదరలేదని చెప్పుకుంటా వచ్చిండు. ఇక దీని మీద రాజగోపాల్ రెడ్డి సార్ కూడా డిప్యూటీ సీఎం కు ధన్యవాదాలు చెప్పుకుంటా ట్వీట్ చేసుకుంటా వచ్చిండు. అట్లనే సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చేసిన మాటలకు గాను రాజగోపాల్ రెడ్డి సారు బహిరంగానే ఖండన చేసుకుంటా వచ్చిండు. ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తుంది కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు మైక్ల ముందర చెప్పుకున్నాడు ఇదెక్కడి పద్ధతి అనుకుంటా జనంతా గట్టిగానే దుయ్యబట్టుకుంటా వచ్చిండు. ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడినా కూడా పార్టీ విధానాలకు విరుద్ధమని చెప్పి ఆయన అభిప్రాయాన్ని చెప్పుకుంటా వచ్చిండు. అట్లనే ప్రతిపక్షాల మీద కూడా సీఎం ఉపయోగించే భాషను మార్చుకోవాలని ఒక హితవు చెప్పినట్టు సూచన కూడా చేసుకుంటా వచ్చిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఏదైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్కు రాజగోపాల్ రెడ్డి సార్కు మాత్రం లోపల కోల్డ్ వారు గట్టిగానే గరమై మొత్తం అగ్నిపర్వతం ఏ చిన్నమైన బాధలయ్యేటట్టే ఉన్నాయి. వీళ్ళ మాటల పోటీలు తూటాలనుకుంటా గట్టిగానే కామెంట్లు కౌంటర్లు ఇవ్వబట్టిల్లు ఈ ముచ్చటెరికిన తర్వాత ప్రతి ఒక్కరు. ఇక ఇవాళ రేపటి రోజులలో చాలా మంది ఇంటర్నెట్ మీద ఎంతగానో వాడకం చేస్తున్నారో ఆ ఇంటర్నెట్ అనేది జీవితంలో ఎంత భాగమైపోయిందో జేబులో పైసలు లేకున్నా సరే కానీ ఈ ఫోన్లో మాత్రం డేటాను బాగా మెయింటైన్ చేస్తుంటారు కదా. ఇక మీ అందరి కోసానికని చెప్పి ఒక బాంబాడు వార్తనే చెప్పింది. ఇక మనకి ఇప్పటి సంది సికింద్రాబాద్ పోయినా హైదరాబాద్ పోయినా ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు రాబోతున్నాయట. ఇక ఇండియన్ రైల్వే సార్లు ఒక మంచి ఆఫర్ ఇచ్చిండ్రయ్యా. ఇప్పుడు కేంద్ర సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఇంకా ముందరికి తీసుకుపోయే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా 615 రైల్వే స్టేషన్లల్లో ఉచిత గదనుల పిరి వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ ఉన్నాడు కదా, ఈ ముచ్చటను ఈ నెల 8న రాజ్యసభలో ధృవీకరణ కూడా చేసిండు. ఇక ఇప్పటికే చాలా రైల్వే స్టేషన్లల్లో టెలికాం సంస్థలు 4G 5G సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణికుల సౌకర్యార్థం ఇంకా ఎక్కువ ఉచితంగా వైఫైలను కల్పన చేస్తున్నట్టుగా కేంద్ర సర్కారు చెప్పిన మాట. ఇక ఈ సేవలను రైల్ టెల్ సంస్థ రైల్ వైర్ పేరుతోనే అందిస్తున్నదట. ఇక మరీ ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడలతో పాటు న్యూఢిల్లీ, బొంబాయి సెంట్రల్, చెన్నై సెంట్రల్, ఔరా, బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, పూణే, భువనేశ్వర్, అమృత్సర్, ఎర్నాకుళము, ప్రయాగ్రాజ్ వంటి చాలా ఏరియాలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఈ సౌకర్యం
సౌకర్యం ఉన్నది. ఇక ప్రయాణికులు ఎవరైతే స్మార్ట్ ఫోన్ల రైల్ వైర్ అనే నెట్వర్క్ ను ఎన్నుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ ను నమోదు చేస్తే వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలన్నట్టు. ఇక దీని ద్వారా సేవలను పిరిలా పొందుకోవచ్చట. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులు స్టేషన్లలో ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఆధారిత పనులకు కూడా చాలా ఈజీ అవుతుందని చెప్పి ఇగో ఈ ఆలోచన చేసిందయ్యా కేంద్ర సర్కారు. ఏదేమైనా కేంద్ర సర్కారు ఇచ్చినటువంటి ఈ ఆఫర్ కు మాత్రం ప్రతి ఒక్కరూ మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు. ఇక చాలా మందికి ఒక విచిత్రంగా బతకాలి, నన్ను అందరూ ఇరకబట్టాలి, నా టాలెంట్ నువ్వు 10 మందిలల్లా చూపెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా. అట్లనే ఈ అన్న దండం పెడితే టీవీని చెప్పను చూడండి వార్త. చాలా మంది రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ గానికే ఎన్ని తిప్పలు పడాలనో అన్ని తిప్పలు పడతారు, పానాల మీదకి కూడా తెచ్చుకుంటారు కదా. కాకపోతే ఈ అన్న చేసిన పనికైతే ప్రతి ఒక్కరు కితాబిస్తున్నారు. అన్న ఏందే సైకిల్ దొక్కుతాను, పైన ఏంది అది ఏమన్నా డబ్బా రేఖా లేకపోతే అమ్మతోడు అది టీవీనే. వామో గంత పెద్ద టీవీని నెత్తి మీద ఎట్లా సెట్ చేసిండయ్యా. వామో మంచిగానే సైకిల్ దొక్కుతాను, ఇదెక్కే టాలెంట్ అన్న. నీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే చూసిండ్రా, ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కరిది గీ తీరుగుంటది. సరే ఏదేమైనా సైకిల్ మీద ఊకుని నెత్తి మీద టీవీ పెట్టుకుని పోతున్న దానికైతే కోటి శనార్థులు మన ధమాకా దుముదులు ప్రార్థనలకించి చెప్దామయ్యా. అగ్గో ఇప్పుడే వచ్చింది కార్త, దప్పన చూసేయండి. ఇక ఏందో ఏమో కానీ వర్షాలు మాత్రం ఎడతెరిపి లేకుండా బాగానే దంచిగొట్టుతోని పెద్ద ఎత్తునే పబ్లిక్ మత్తు అవస్థల పాలు కావాల్సి వచ్చింది. కనీసం వాళ్ళు రానికే పూనికే కూడా లేకుండా ఎక్కడికి అక్కడ జనజీవన వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందన్న ముచ్చట్లు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనం చూస్తున్న వార్తలను బట్టి తెలుస్తూనే ఉన్నది. ఇక హైదరాబాద్ లోనైతే పోలీస్ పెద్దసార్లు ముందస్తుగా ఒక నోటీసును సుతం ఇచ్చిళ్ళు. ఎవరికి వాళ్ళు ఆఫీసులకు పోవాలని అనుకుంటే చప్పున 3 గంటల లోపలనే మధ్యాహ్నం వెళ్ళిపోండ్రి. అంతకు మించి ఒక్క జనం కూడా ఉండదు. అత్యవసరం అయితేనే బయటికి రండి, ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోండి. 3 గంటల తర్వాత ఎవరు ఉండొద్దు, ఎవరి ఇళ్ళ కాళ్ళు ఈలేనంత తొందరగానే ఉండరని చెప్పి పోర్టును కూడా చేసిండ్రు అయ్యా. ఇక హైదరాబాద్ రోడ్ల ముచ్చట ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎటు చూసినా మొత్తం వర్షం కారణంగా ఉబ్బడి తెప్పడిగా ఒక వాగులను వంకలను దలపిస్తున్న హైదరాబాద్ లో గురుతున్న వానను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి సారు ఊటాఊటిగా అధికారులతోని ముచ్చట పెట్టి పబ్లిక్ సేఫ్ గా ఉండేటట్టుగా తీసుకునే చర్యల గురించి ఆలోచన చేసి వివరంగా ఎవరికి వాళ్ళను భద్రంగా చూసేటట్టుగా దిశానిర్దేశం కూడా చేసింది. ఇంక అంతనే కాదు, సెలవు దినాలు కూడా రద్దు చేసుకుంటా ప్రతి ఒక్కరు సర్వీసులలోనే ఉండాలి, ఎవరు సెలవులు తీసుకోవద్దని చెప్పి 3 దినాల సెలవులను కూడా బంద్ పెట్టిండు. ఇక ఏదేమైనా ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి సారు అధికారులకు ఆర్డర్లు వేసి గట్టిగా చర్యలు తీసుకోండి, ఏ ఒక్కరికి ఏం తక్లీఫ్ కాకుండా చూసుకోండి అని చెప్పి జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు అధికారులకు కూడా గట్టిగానే ఆర్డర్లు వేసిండు. ఇక అటు పక్కన చూస్తేనేమో వరంగల్ ఉమ్మడి జిల్లాల వర్షం ఒక బీభత్సాన్ని క్రియేట్ చేస్తున్నది. గడిచిన 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా ఇంకా బాగా గుర్తున్న ఈ వర్షాలతోని జన జీవనం మొత్తం అతలాకుతలం అవుతున్నదులా. ఇక ఇంత పెద్దగా గురుతున్నటువంటి వర్షాల కారణంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలైతే జల దిగ్బంధంలో సిక్కుకొని పోయినాయి. రోడ్లే కనబడకుండా అయిపోయింది. ఇక వరంగల్ రైల్వే స్టేషన్ ముచ్చటనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పట్టాలే కనబడకుండా ప్లాట్ఫామ్ మీదకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇంక అంతనే కాకుండా వచ్చిపోయేటోళ్ళు వాహనదారులు ఎవరైతే ప్రయాణం చేసేటోళ్ళు ఉంటారో నీళ్ళల్లో సిక్కుకొని చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇక నిన్న ఒక్క రాత్రి దగ్గర 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ పెద్దసార్లు చెప్తున్న మాట. ఇక వరంగల్ కేజీ ఖమ్మం పోయే ప్రధాన రహదారి కూడా మొత్తం వరద నీళ్లతోని భారీగా బండ్ల రాకపోకలకు పెద్ద అంతరాయమే ఏర్పడ్డది. ఇక సంగెం మండలంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల మేర వర్షం పడ్డదట. ఇక కిలావరంగల్లో 14.8, వర్ధన్నపేటల 12 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడ్డట్టు అధికారులు చెప్పిన మాట. ఇక దీంతో చాలా కాలనీలు కూడా నీట మునిగిపోయినాయి. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో నివాసం చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అష్ట కష్టాలు అరిగోసలు పడుతున్నారు. ఇక ఏకధాటిగా గుర్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా మస్తు తిప్పలను వాడుతున్నారు. కానీ గింత పెద్దన తుఫాన్ లెక్కన గుర్తున్నటువంటి వానకైతే వరంగల్ చుట్టుముట్టున్న ఊళ్ళన్నీ కూడా మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పబ్లిక్ రాకపోకలకు మస్తు అవస్థలు పడాల్సి వచ్చింది. చాలా మంది ఎన్ని తక్లీఫ్లు పడాలనో అన్ని తక్లీఫ్లు పడుతూనే ఉన్నారు. సర్కారు కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నది. ఏదేమైనా పెద్దసార్లు చెప్పినట్టు మనకు అవసరం ఉన్నది, ఖచ్చితంగా నేను బయటికి పోతేనే పని అవుతుంది అనుకుంటే కూడా చాలా ఇషారంగా 1-4 సార్లు ఆలోచించే బయటికి ఓన్రి గాని ఎందుకు వచ్చిన తిప్పలు. ఇక అవసరం లేదు, ఇంట్లో ఉండి కూడా పని చేయవచ్చు అనుకుంటే ఆ తిరగనే కూడా ఆలోచన చేయరు అని చెప్పి అధికారులు సూచనలు కూడా ఇస్తున్నారయ్యా పబ్లిక్ కోసానికని. సరే ఎంతమంది అధికారులు ఎన్ని తీర్లా మనకు జాగ్రత్తలు చెప్పినా సుతం శివరాకారికి మనమే కదా జాగ్రత్తగా ఉండాల్సింది. తస్మాత్ జాగ్రత్త. మళ్ళొకపారి మళ్ళా శనార్థులు పెట్టుకుంటాం మన ధమకా దుముదులు ఆర్తలకించి చెప్తున్నాం. అర్జెంటు అత్యవసరం అయితేనే బయటికి ఓన్రుల్లా, లేకపోతే పోవుడు పని బంద్ పెట్టుండ్రి. పైలం
అబ్బా మొత్తానికైతే తెచ్చిన కాడికి రాయమల్లు ధమాకా దుమ్ముదులు పేర్తలన్నీ పురాగా ఒడిసగొట్టిండు. ఒడిసిపోయేదానిక మీరుస్తాం చూసిండు కాబట్టి ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు పేర్తలతోని నేను అత్తనే ఉంటా అన్నట్టు. మీరు మన మెగా 9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మంచిగా షేర్ సుతం చేయండి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు పేర్తలతోని నేను అత్తనే ఉంటా.